వర్మ బదిలీ ఖరారు. కేంద్ర నోటిఫికేషన్. రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీ స్వచ్ఛందమే. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. రెస్టారెంట్ల ఆహార బిల్లులపై సేవా రుసుము, సర్వీస్ ఛార్జీ వసూలు చేసే విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వినియోగదారులు స్వచ్ఛందంగా చెల్లించి తీసుకోవాలే తప్ప రెస్టారెంట్లు, హోటళ్లు నిర్బంధంగా ఈ రుసుమును చెల్లించాల్సిన వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. మయన్మార్లో ఎందుకింత తీవ్ర భూకంపం? విపత్తు కుంపటి సగాయింగ్ ఫాల్ట్. భూగర్భంలో విస్తరించిన ప్రమాదకర ఫలకాలు. 1200 కిలోమీటర్ల పరిధిలో భూకంపాల ముప్పు. సగాయింగ్ ఫాల్ట్. సాధారణంగా భూమి పై పొరలో అనేక ఫలకాలు టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. అటువంటి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్లో ఇది దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్లో ఉన్న ఈ ప్రాంతంలో గత 100 ఏళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చినట్లు అంచనా. థాయిలాండ్ మయన్మార్లకు అండగా ఉంటాం మోదీ. కేంద్ర ఉద్యోగులకు DA 2% పెంపు. ఖరీఫ్ ఎరువులకు 37,216 కోట్ల రాయితీ. కేబినెట్ భేటీ నిర్ణయాలు. పట్నా ససారాం హైవేకు ఆమోద ముద్ర. బీహార్ నదుల లింక్ ప్రాజెక్టుకు 3,62 కోట్లు. నేపాల్ రాచరిక పునరుద్ధరణ ఉద్యమంలో హింస. అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కును గౌరవించాలి. కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. థాయిలాండ్ మయన్మార్లో భూకంపం, భూ విలయం. 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు. రెండు దేశాల్లో 150 మందికి పైగా మృతి. నక్కపల్లి ఉక్కు దిశగా తొలి అడుగు. భూముల స్వాధీన ప్రక్రియకు ఆర్సిలర్ మిత్తల్ స్టీల్స్ శ్రీకారం. తొలి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తిలో ప్లాంట్. ఓఎంసీ కేసులో మే 6న తీర్పు. సిబిఐ కోర్టులో మూసిన వాదనలు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేగిరం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. ఐఐటిఎం సహకారంతో ఏర్పాటు. అత్యాధునిక సాంకేతికతను రాజధానికి తీసుకొస్తాం. స్టార్టప్ ఆలోచన నుండి రాష్ట్రానికి ఆహ్వానం. ఐఐటి మద్రాసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. శ్రమించిన నేతలను వరించిన వ్యవసాయం. తెదేపాకు 37, జనసేనకు 8, భాజపాకు 2. 47 మార్కెట్ కమిటీల చైర్మన్లకు నియామకం. సమస్యలు తీర్చే పురమిత్ర. నగర పట్టణ ప్రజలకు యాప్. ఫిర్యాదులు, సందేహాలను పరిష్కరించేలా రూపకల్పన. ఇక కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. వేసవిలో శ్రీవారి సామాన్య భక్తులకు పెద్దపీట. ఐఏఎస్, ఐపీఎస్ సిఫార్సు లేఖల రద్దు. పర్యాటక రంగానికి రాష్ట్రం స్వర్గధామం. గత ప్రభుత్వంలోని చేదు అనుభవాలు ఎదురు కానివ్వం. హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు. దక్షిణ భారత హోటళ్ల సంఘం సదస్సులో మంత్రి దుర్గేష్. సుమత్రా దీవులకు సమీపంలో ఉండటంతోనే భారీ భూకంపం. కేంద్రీయ భవనాల పరిశోధన సంస్థ సంచాలకులు ప్రదీప్ రామన్చర్ల విశ్లేషణ. పచ్చదనాన్ని కాపాడుకుందాం. 2018-22 మధ్య ఇండియాలో పంట పొలాల దగ్గర 1/2 కోటికి పైగా భారీ వృక్షాలు నేల మట్టమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం మేరకు నిర్మాణం, మౌలిక వసతుల పాటు 2020-21లో దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల చెట్లు బలయ్యాయి. గడిచిన 2.5 దశాబ్దాల్లో 50 లక్షల హెక్టార్లకు పైగా అటవీ భూములు ఇతర ప్రయోజనాలకు మళ్లిపోయాయి. అవకాశాల మడుగులో లాభాల సాగు. భారతీయులకు ఆహార భద్రత కల్పించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి గ్రామ సీమల అభివృద్ధి, వ్యవసాయ రంగంలో ఆదాయం, రైతుల ఆహార ధాన్యాలతో పాటు పండ్లు, కూరగాయల సాగును చేపట్టడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. పండ్లు, కూరగాయలను శుద్ధి చేసి మార్కెట్లకు అందించడం వల్ల పద్దండిగా ఆదాయాలు పొందవచ్చు. సాగు నష్టాలను తప్పించుకోవచ్చు. వ్యర్థం అనుకున్న ఈ తొక్కల్లో కెరటోనాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, పీచు పదార్థం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి నుంచి విటమిన్లు, మినరల్ మాత్రలను తయారు చేయవచ్చు. ఉదాహరణకు బత్తాయి, కమల, నారింజ పండ్ల తొక్కల నుంచి పీచు, సహజ యాంటీ ఆక్సిడెంట్లను రాబట్టవచ్చు. మిగిలిపోయిన టమాటా గుజ్జులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్కు ఔషధ గుణాలు ఉన్నాయి. పాలీఫెనాల్స్ అధికంగా ఉండే మామిడి,
టెంకల నుంచి చర్మ ఆరోగ్య ఉత్పత్తులు తయారవుతాయి. రసం తీయగా మిగిలిన యాపిల్ గుజ్జు నుంచి ప్రీబయాటిక్ మందులు ఉత్పత్తి అవుతాయి. ప్రధానమంత్రి కిసాన్ సంపద పథకం, జాతీయ ఉద్యాన పంటల పథకం, రాష్ట్ర కృషి వికాస్ యోజన వంటి వాటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఈ వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా రెట్టించిన కృషి జరపాలి. వ్యవసాయ రంగంలోని అభివృద్ధి అవకాశాలన్నింటినీ పూర్తిగా ఉపయోగించుకోవాలి. నేపాల్లో రాచరిక రగడ. హిమాలయ రాజ్యం నేపాల్ రాజకీయ స్థిరత్వానికి మళ్లీ ముప్పు ఎదురవుతుంది. నేపాల్ ప్రజలు కష్టపడి నిర్మించుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య సౌధం పునాదులు బలహీనమవుతున్నాయి. నేపాల్లో తిరిగి రాచరిక వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్లో గడిచిన 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా అధికారంలో ఉండలేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం కూడా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఇది అధ్వాన పాలన సాగిస్తున్న అసమర్థ ప్రభుత్వం అన్న విమర్శలు ముప్పిరిగొంటున్నాయి. ఇంతకు ముందున్న ప్రభుత్వాలపై కూడా ఇదే తరహా ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదనే భావన ధర్నాలకు, నిరసన ర్యాలీలకు దారి తీయడంతో ఆమె దేశం విడిచి వెళ్ళక తప్పలేదు. ఇప్పుడు ఆ దేశంలో మత ఛాందసవాద శక్తులు పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీని నుంచి నేపాల్ రాజకీయ పార్టీలు పాఠాలు నేర్వాలి. తమ ఇళ్లు చక్కదిద్దుకొని ప్రజా సమస్యలను పరిష్కరించి సమర్థ పాలన అందించాలి. లేకుండా నేపాల్లో కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు బలపడే ప్రమాదం ఉంది. P4 సంబరం, ఏర్పాట్లు ముమ్మరం. ఉగాది రోజున 30 మంది చేతుల మీదుగా శ్రీకారం. జర్మన్ వాటర్ ప్రూఫ్ టెంట్ల కింద కుర్చీలు. మనీషా పసిడి పట్టు అంతింపు ఆసియా రైలింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి మనీషా బన్వాలా అదరగొట్టింది. ఈ ఛాంపియన్షిప్లో భారత్ ఇప్పటిదాకా 8 పతకాలు నెగ్గింది. లక్ష్య నిత్య సాయి కిరణ్కు కాంస్యం. 10.20 సెకన్లలో 100 మీటర్లు గుర్బీర్ సింగ్ జాతీయ రికార్డు. ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు 22,919 కోట్ల పథకం. 90,000కు పైగా ఉద్యోగులకు వీలు. దేశీయంగా సెమీకండక్టర్ యేతర పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తి పెంచేందుకు 22,919 కోట్ల కేటాయింపుతో ఒక ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ ప్రోత్సాహానికి తలపెట్టిన తొలి పథకం ఇదే. 6 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకం ద్వారా 59,350 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 91,600 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారి మరుగుదొడ్లు. మంగళవారం హిజ్రాల కోసం దేశంలో తొలిసారి మరుగుదొడ్ల సంప్రదాయాన్ని శుక్రవారం బెంగళూరులో ప్రారంభించారు. సర్కేడియన్ ఏఐ యాప్పై అధ్యయనం. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ కృష్ణబాబు. ఎస్సీ విద్యార్థులకు కొత్త వసతి గృహాలు. పీఎంఐఐ కింద 25 మంజూరు. ఒక్కొక్కటి 3 కోట్ల నుంచి 6 కోట్లతో నిర్మాణం. డీఎంఎఫ్ నిధులతో మరో 3 అందుబాటులోకి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన. ఏప్రిల్ 2న విచారణకు ముందు హాజరవుతా హైకోర్టు నివేదించిన సమాచార శాఖ పూర్వ కమిషనర్ విజయకుమార్ రెడ్డి. 30-31 తేదీల్లోనూ ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు. తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్, 2వ స్థానంలో కృష్ణా, 3వ స్థానంలో ఎన్టీఆర్, 4వ స్థానంలో తిరుపతి జిల్లా. 2022-23తో పోలిస్తే 2023-24 విశాఖ తలసరి ఆదాయం పెరుగుదల. జిల్లాల వారీగా ప్రణాళిక శాఖ తలసరి ఆదాయం పరిశీలన. 62,500 కోట్లతో 156 ప్రచండ హెలికాప్టర్లకు హెచ్ఏఎల్ నుంచి కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం. పెద్దన్నతో విన్యాసాలు. విశాఖ వేదికగా 4వసారి భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు. త్రివిధ దళాలు సంయుక్తంగా టైగర్ ట్రైంప్. 2025 ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం. ఉగ్రవాదానికి హెచ్చరికలు పంపేలా విన్యాసాలు. ట్రంప్ వచ్చిన తర్వాత నిర్వహిస్తుండటంతో అన్ని దేశాల్లోనూ ఆసక్తి. టైగర్ ట్రంప్ వేదిక విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. రెవల్యూషన్ 4 ప్రారంభం ఏప్రిల్ 2025 నుంచి. అమెరికా తరపున మెరైన్స్ సైరస్ ఎయిర్మెన్లు. భారత సైనిక దళం 4 ఎయిర్మెన్లు. భారత తరపున ఐఎన్ఎస్ జలాశ్వ. అమెరికా యుద్ధ నౌకలు.